మన ప్రభువును మన రక్షకుడైన క్రీస్తు నామములో మీ అందరికీ సర్వశుభములు కలుగునుగాక. లేఖన సందర్భంలోకి వెళ్ళి చూడగలిగితే దేవుడు ప్రేమ స్వరూపి. ఇక్కడ యోహాను గారు కేవలం దేవుడు ప్రేమించుడని మాత్రమే చెప్పడం లేదు, కానీ దేవుడే ప్రేమ అని చెబుతున్నాడు. ప్రియులారా, ఆయన స్వభావమే ప్రేమ. మనం ప్రేమకు అర్హులమని ఆయన మనల్ని ప్రేమించడం లేదు, కానీ ప్రేమించడం ఆయన స్వభావం కనుక ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి. క్రీస్తు సువార్తలోని గొప్ప వార్త ఇదే ప్రియులారా. మరి ఏ ఇతర మతాలలో ఈ గొప్ప సత్యాన్ని ఇంత స్పష్టంగా బోధించబడలేదు. ఇతర మతస్థులు దేవుడి గురించి తెలుసు. ఎలా తెలుసు వారికి అంటే, దేవుడు సృష్టికర్తని, ఆయన ఒక ఆత్మస్వరూపి అని, ఆయన శక్తివంతుడని వారికి తెలుసు. అయితే దేవుడు ప్రేమ స్వరూపి అని వారికి తెలియదు ప్రియులారా. ఎందుకంటే ప్రేమ అంటే ఏమిటో తెలుసుకోవాలంటే మొదట ప్రేమను రుచి